ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, ఇలా చూడు భక్త, ఈ రోజున నా ఈ సందేశాన్ని విన్నావంటే ఖచ్చితంగా నీ కళ్ళంబట నీళ్ళొచ్చేస్తాయి. నీ శివయ్యను నమ్మితే ఆఖరి వరకు విను. నీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప సందేశాన్ని, గొప్ప శుభవార్తని ఈరోజు నేను అందించబోతున్నాను. నీకు పదే పదే మరీ చెబుతున్నాను భక్త, అస్సలు వదులుకోకు. ఈ శుభవార్తని నువ్వు ఖచ్చితంగా వినే తీరాలి. నిర్లక్ష్యం చేస్తే తరువాత నువ్వే బాధపడతావు. ఈ శుభవార్తని తనివి తీరా ఆనందంగా ఆఖరి వరకు విను. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నేను మారుస్తాను. భక్త, 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం నీకు దక్కబోతుంది. ఈరోజు నువ్వు వినబోయే శుభవార్త, ఈ శుభ సమయం సామాన్యమనిది కాదు. ఈ వీడియో, ఈ సందేశం, నీ శివయ్య వాక్కు నీ ముందుకు రావడం కూడా సాధారణ విషయం కాదు. ఇదంతా కూడా నీ జీవితంలో జరగబోయే ఒక గొప్ప సంఘటన అని చెప్పుకోవచ్చు. నీ భవిష్యత్తును కొన్ని పరిణామాలు, కొత్త విషయాలు జరగబోతున్నాయి. అన్నీ కూడా ఈ సందేశం ద్వారా నీకు వినపడతాయి, కనపడతాయి. అందుకే నా ఈ మాటలను అస్సలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని చెబుతూ ఉన్నాను. అలానే మధ్యలో విడిచిపెట్టకు. నీ జీవితాంతం గుర్తుండిపోయే కొన్ని విషయాల్ని ఈరోజు నేను నీకు చెప్పబోతున్నాను భక్త. నువ్వు కాస్త నిదానంగా గమనించు. ఈ నెలలో కొన్ని అద్భుతమైన, అలానే కొన్ని శుభయోగాలు, శుభవార్తలు వినే యోగం నీకు రాసిపెట్టి ఉంది. ఈ ఒక్క విషయాన్ని నువ్వు పూర్తిగా గ్రహించాలి, గుర్తించాలి. అజాగ్రత్తగా ఉంటే ఎన్నో అనర్థాలు అనేటివి నీ జీవితంలో జరుగుతాయి భక్త. అందుకే అస్సలు అలా ఉండకు. జాగ్రత్తగా ఉండు చాలు. నీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపుతాను. ప్రయత్నించు, తప్పకుండా ఫలితం నీకు దొరుకుతుంది. నువ్వు నమ్ముకున్న ఆ దేవుడు నీకు ఎప్పుడూ కూడా అన్యాయం చేయలేదు. నువ్వు కలలో కూడా ఊహించని విధంగా ఒక పెద్ద మార్పు అనేది నీ జీవితంలో తీసుకురాబోతున్నాను. ఇది నిన్ను మానసికంగా కాస్త ఇబ్బంది కలిగేలా, అలానే కాస్త ప్రశాంతత గురయ్యేలా నిన్ను చేయొచ్చు. కానీ నీ ఎన్నో రకాల సమస్యలు, రహస్యాలు ఈరోజు నేను నీతో పంచుకోబోతున్నాను. నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తులు నీ వెనుక గోతులు తీస్తున్నారు. నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్మావో వారు నిన్ను అనేక రకాలుగా వెన్నుపోటు పొడిచారు. నీ చుట్టూ ఉంటేనే నీ వినాశనాన్ని కోరుకున్నారు. మరి ఎందుకు శివయ్య ఇలా జరుగుతుందని పదే పదే నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. వరం లేనటువంటి కొంతమంది వ్యక్తులు, వాళ్ళ దిష్టి నీపై పడింది. వాళ్ళ అసూయ వల్ల నీ సంతోషం ఆవిరైపోతుంది. నీ ఇంట్లోనే ఉంటూ నీ జీవితాన్ని నరకం చేసే ఆ వ్యక్తులు ఎవరనేది కూడా నువ్వు తెలుసుకోవాలి భక్త. ఇక అత్యంత శుభప్రదమైనటువంటి మార్పులు నీ జీవితంలోకి నేను నీకు రప్పించబోతున్నాను. నీ సమస్యలని ఒక్కొక్కటిగా తీరిపోయి నీ ఇల్లు ఆనందాల నిలయంలా మారుతుంది. నేను మారుస్తాను. అలానే నీ జీవిత పరిధిలోకి ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటి వరకు నిలిచిపోయేటువంటి పనులన్నీ కూడా పరుగులు పెట్టించడానికి ఆ వ్యక్తి నీతో ముందుకు నడుస్తారు. నీ వ్యాపారం ఒక్కసారిగా పుంజుకొని లాభాలు పాట పాడుతుంది. వెలవెలపోతున్నటువంటి నీ కుటుంబంలో తిరిగి చిరునవ్వులు, పండగ, సందడి జరుగుతుంది. అసలు నీ జీవిత పరమార్థం ఏంటో నీకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకరి యొక్క వ్యక్తిత్వం అనేది ఒక దైవానుగ్రహం ఎంత మహిమ కలిగిందో నీకు తెలుస్తుంది. నీ దరిదాపుల్లో చాలా రకాల శుభవార్తలు దాగి ఉన్నాయి. నీ అదృష్టం వల్ల నువ్వు నిద్రపోతూ ఉన్నా కూడా నీ తలరాత అనేది మేల్కొనేలా ఉంటుంది. నీ నుదుటి రాత పూర్తిగా నేను మార్చబోతున్నాను. భయపడకు. మరి అంతటి అదృష్టాన్ని మోసుకొస్తున్నటువంటి ఆ శుభవార్తలు ఏంటి శివయ్య అనేది కూడా నేను చెబుతాను. నీ సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తర్వాత ఆకాశ గగనంలో కొంతమంది దేవీ దేవతల యొక్క అనుగ్రహం అనేది నీకు పూర్తిగా కలగబోతుంది. ఇది నీ విధిని తిరగరాసేటువంటి శక్తిని కలిగి నీ ప్రయాణంలో ఇబ్బందులన్నిటినీ కూడా దూరం చేయబడుతుంది. అయితే నేను చెప్పే మార్గంలో నువ్వు ఖచ్చితంగా నడవాలి. అలా నడిస్తేనే నీ జీవితంలో బంగారమైనటువంటి క్షణాల్ని నేను తీసుకొస్తాను. నా చేయిని నువ్వు నమ్మకంగా పట్టుకుని ఒక్కసారి మనసులో శివయ్య నామస్మరణ చేసుకుని ప్రశాంతంగా చెప్పుకో. ఈరోజు నేను చెప్పే మాటలు వింటే నీ ఒంట్లో ఒక కొత్త ఉత్తేజం కలుగుతుంది. అందుకే ఆఖరి వరకు విను అని అంటూ ఉన్నాను. ఏకాగ్రతతో విను. ఈ విలువైనటువంటి సమాచారాన్ని ఎక్కడా కూడా అసలు నువ్వు వృధా చేసుకోవద్దు. భగవంతుడైనటువంటి ఈ శివయ్య నీ పూర్తిగా నా కృపా కటాక్షాలు నీకు పుష్కలంగా ఉంటాయి. నీ మనసులో ఉన్నటువంటి భక్తిని ఒక్కసారి చాటుకు. మనస్ఫూర్తిగా నీ శివయ్యని స్మరించు చాలు.
నీ జీవితాన్ని ఖచ్చితంగా నేను మారుస్తానని చెప్పాను కదా. నీ చుట్టూ ఉన్న కొంతమంది మోసగాళ్ళు నిన్ను ఎన్నో రకాలుగా బాధ పెట్టాలని చూస్తున్నారు. నీ చుట్టూ ఉన్న కొంతమంది మోసగాళ్ళు నిన్ను ఇంకా ఇంకా ఇబ్బంది పెట్టాలని తీయని మాటలు మాట్లాడుతూ లోబర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. లోకరీతి ఇలానే ఉంటుంది భక్త. ఎవరి కోసమైతే ప్రాణం ఇచ్చేలా ఉంటామో చివరికి వారే మోసం చేయడానికి కూడా వెనకాడరు. నిన్ను వాడుకొని నీ కష్టార్జితాన్ని దోచుకోవాలని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ చివరికి మిగిలింది మానసిక వేదన అని తెలుసుకోలేకపోతున్నా. అందుకే ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలనేది నువ్వు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎవరైతే నీ మీద అతి ప్రేమను చూపిస్తున్నారో వాళ్ళని కాస్త దూరంగా పెట్టడం మంచిది. ఎవరైతే నిన్ను నిలదీస్తున్నారో, తప్పుదారి పట్టించకుండా నువ్వు చేసింది తప్పు అని నిలదీస్తున్నారో ఇక వారే నీకు ఆత్మీయులు, శ్రేయోభిలాషులు అని గుర్తుపెట్టుకోవాలి భక్త. ఈ స్వార్థపూరితమైన ఈ కలియుగంలో అసలు ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారు అన్నది అస్సలు చెప్పలేం. ఒకరు బాగుపడితే ఒకరు చూసి ఓర్చుకోలేకపోతున్నారు. అలా మారిపోయింది. నీ మంచి కోరేవారు చాలా అరుదుగా ఉన్నారు. వారిని నువ్వు అస్సలు చేజార్చుకోవద్దు. అలాంటి వ్యక్తులు సాక్షాత్తు దైవ స్వరూపులు. వారిని నువ్వు ప్రాణపదంగా చూసుకోవాలి. ఇక నువ్వు రాత్రిలో ప్రతిరోజు నిద్రించకుండా కన్నీరు కారుస్తూ నిద్రని దూరం చేసుకుని మరీ అతిగా ఆలోచిస్తున్నావు కదా. ఇక ఆ సమస్యలకి ముగింపు ఇచ్చేశాను. గత కొన్నేళ్లుగా నువ్వు కేవలం ఒక్క విషయాన్ని గమనిస్తూ ఉంటే నీ దగ్గరికి సంపాదన వస్తుంది. కానీ అది వచ్చినట్లే వచ్చి తెలియకుండా ఖర్చయిపోతుంది. డబ్బైతే అలా చకచకా నీ దగ్గరికి వస్తుంది, నీళ్ళలా ఖర్చయిపోతుంది. వెళ్ళేప్పుడు మాత్రం చాలా వేగంగా నీ నుంచి మాయమైపోతుంది. నీ దగ్గర రూపాయి కూడా నిలబడడం లేదు కదా. అదే కదా నీ దిగులు, భయము, బాధ కూడా. ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది నీకు కలగడానికి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. కానీ నువ్వు తెలియకుండా కొన్ని పొరపాట్లను కూడా చేస్తున్నావు భక్త. అందుకే లక్ష్మీదేవి నిలవడం లేదు. దానివల్లే ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి నీ పనుల వల్ల ఆగ్రహం కలిగించేలా ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే కొన్ని విషయాల్లో గుర్తుపెట్టుకో, నువ్వు నమ్ముకున్నటువంటి భగవంతుడు నీకు ఎంతో గొప్పవాడు, కాదనడం లేదు. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు అధిపతిగా ఉంటారు కదా, అవునా? మరి ధనానికి అధిపతి కుబేరుడు, లక్ష్మీదేవి. మరి నువ్వు ఖచ్చితంగా తప్పకుండా ధనానికి సంబంధించిన వ్యవహారాలు, లక్ష్మీదేవి ఆరాధన నువ్వు ఖచ్చితంగా చేయాలి కదా. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే కనకదార స్తోత్రం పారాయణం చేయి. ప్రతిరోజు పఠించు. ఆ తల్లి నిజంగా నిన్ను కరుణిస్తుంది. ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం పారాయణం చేసి అమ్మని కుంకుమతో కుంకుమార్చన చేసి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించు చాలు. ఖచ్చితంగా నీ స్తోమతకు మేరకు నువ్వు కనకదార స్తోత్రం పారాయణం చేసి అమ్మకి కుంకుమతో అర్చన చేసుకుంటే, ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఏదైనా సరే నీకు సొంతమవుతుంది. అమ్మవారి పూర్తి అనుగ్రహంతో నీ జీవితంలో ఖచ్చితంగా ఆ ధనానికి ఏ లోటు కూడా అస్సలు వెళ్ళదన్నమాట. కాబట్టి నీ శివయ్య చెప్పినట్లుగా ఒక్కసారి ప్రయత్నించి చూడు. ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. ఇక ప్రశాంతంగా ఉండు అని ఈరోజు శివయ్య ఈ సందేశం అండి. సో విన్నారు కదండి, ఈరోజు శివయ్య పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.